ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 19వ అధ్యాయం పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మహాత్మ్యము ఇంకను వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించాను. శృతదేవుడు ఇట్లనెను: రాజా, జన్మ జన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పతనమును తెలుసుకొనవలెనను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభాలు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక ఒకటి కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును, వినుము. వైశాఖ మాసమున సూర్యుడు మేషరాశి అందుండగా ప్రాతకాల స్నానం ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములు చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని నరకమును పొందెను. అందులకు ఉదాహరణగా కింది కథను చెప్తాను. ఈ కథ పాపములన్నీ నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమ, వినుము. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచట నుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందరి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు వారు. అచట భృగు ప్రశ్రవణమును తీర్థ సమీపమున ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల అందు ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినా శ్రద్ధగా వినును. మీరెవరను లేనిచ్చో విష్ణు కథలను తలుచుకొంచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను ఉన్నచో రాత్రింబవళ్ళు తన పనులన్నీ మాని వారిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబవళ్ళు శ్రీ మహావిష్ణువు కథలను వివరించును. దూరమునున్న తీర్థములలో స్నానము చేయుట కన్నా దూరముననున్న క్షేత్రములను దర్శించుట కన్నా కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథలయందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులన్నీ మానుకుని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూప స్నానము చేసి శ్రీహరి కథలను తలచును. విష్ణు కథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనును. విష్ణు కథ సమాసక్తులకు సంసార బంధము ఉండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును. భక్తి పెరుగును. విష్ణువుపై ఆసక్తి కూడా కలుగును. నిరంజనము నిర్గుణము అగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలు రెండింటిని చేసినను వ్యర్థములే. గుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమిటి? కావున చిత్తశుద్ధిని సాధింపవలయను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కు మార్లు విష్ణు కథా శ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది. తులసి వనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసమును నరకమును పొందును. శ్రీహరి ఆలయము కానీ కృష్ణ మృగము కానీ విష్ణు కథ కానీ సజ్జనులు కానీ లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. ఇవాళకింతే. మిగతాది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణ. సభ్యులందరికీ శుభోదయం.
వైశాఖ పురాణం 19వ అధ్యాయం నిన్న కొంతవరకు తెలుసుకున్నాం. తర్వాత ఇంకొకడు తపోనిష్ఠుడు, వీనికి పూజ జపాది కర్మల అనిన ఇష్టము, వానిని ఎప్పుడునూ మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానముకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథాప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మకలాపము పొడగునని దూరముగా పోవును. అతనిని అనుసరించి అందువారును స్నానాది కర్మాలు ఆచరించి తమ ఇంటి పనులను చేసుకుంటా కలవారై ఉందరు. ఇట్లే ఎంతకాలం గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి మున్నగువాన్ని ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవటచే పిశాచమే చిన్న కర్ణుడను పేరు నుండెను. జమ్మి చెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు, నోరు కలవాడై ఉండెను. ఇట్లా బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలం ఉండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుతూ ఉండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరు ఉపాయం లేక మిక్కిలి బాధపడుతూ ఉండెను. వాని శరీరమునకు జలబిందువులు అగ్నిగను, జలము ప్రళయాగ్ని వలెను, ఫల పుష్పాదులు విషముగాను ఉండేవి. ఈ విధముగా కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధను అనుభవిస్తూ ఉండెను. నిర్జనమైన ఆ అడవి అందు అతడు మిక్కిలి బాధపడుతూ ఉండగా ఒకరోజు సత్యనిష్ఠుడు పనిపై పైఠినాసపురమునకు పోవచ్చు ఆ ప్రాంతంకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వారికి భయపడకోమని ధైర్యం చెప్పి వాని బాధకు కారణం అడిగాను. అతడును నేను కర్మనిష్ఠుడును అయినవాడను, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మపరతంత్రుడను, శ్రీహరి కథాశ్రవణాదులను చెయ్యనివాడను, మూఢుడనై కర్మలని ఆచరించుట వలన ఇట్టి మాటనైతినని తన వృత్తాంతమంతయు చెప్పెను. నా అదృష్టవశాత్తున మీ దర్శనం జరిగింది, నాకు మీరే రక్షించాలి అని అతని పాదాలపై పడెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడి తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణం చేసిన ఫలమును వానికి సోదకముగా అర్పించెను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచ రూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్య విమానం ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖ మాస మహాత్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠినాపురమునకు పోయెను. శృతకీర్తి మహారాజా కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము ప్రశస్తము ఎరుగము. ఈ శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహం కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తము అని ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహం కంటే పవిత్రమైనది. గంగా తీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథను వినేవారికి మాత్రం ఇహము పరము నిశ్చితములు స్మ అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపము ఈ విధముగా వివరించెను అని శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వంను వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో నారాయణాయ.